కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోంది. 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ను వైఎస్ఆర్సీపీ శ్రేణులు పంపిణీ చేస్తున్నాయి. సింగ్ నగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మొట్టమొదటి నుంచి ప్రభుత్వం ఇక్కడ పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. అయితే సహాయ చర్యలు ప్రారంభించడం కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకులు ఇవ్వడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున భారీ ఎత్తున కూడా వరద బాధితులకు పాలు, అదేవిధంగా ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కాలనీకి నేరుగా వీలును బట్టి ఏ విధంగా వీలవుతుందో ఆ వీలును బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అంతా వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు, ట్రేడ్ యూనియన్ మెంబర్లు కూడా ఉన్నారు. సరే, ఏ విధంగా ఉంది సార్ లోపలికి గ్రౌండ్ లెవెల్లో సహాయ చర్యలు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్కి వచ్చారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయింది అనటానికి కారణమే ఏ ఒక్క బాధితుడికి, వరద బాధితుడు అనేటువంటి చెప్పేటువంటి వారికి మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించలేని పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది అనేటువంటి కనబడుతూ ఉంది. 3-4 రోజులు అయినప్పటికీ కూడా వరద సహాయం అందించడానికి ప్రభుత్వంలో కానీ పెద్దలు కానీ రాలా. నాయకులు వస్తారు, కారులోనే వెళతారే తప్ప సహాయ బృందాలు లేవు. సహాయ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ అనేటువంటిది పెట్టారే కానీ ఒక పడవలో ఉండేటువంటి ఆ పడవకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు చేసినటువంటి దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు 6 ఉంటారు పడవలో, ఆటోమేటిక్గా ఆ 2 మాత్రమే ఎక్కించుకుని బయటికి తీసుకొస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఇన్ని లక్షల మంది ఉండేటువంటి దీనిలో కూడా ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించక ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతిలో ఉన్నది. అందుకే మేము వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా ప్రతి ఇంటికి వెళ్ళి పాలు, అదేవిధంగా మంచినీళ్లు కూడా వాళ్ళకి అందజేయడానికి మేము వాళ్ళకంటే పూనుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఒకటి వరద సందర్భంలో ప్రతి వార్డుకి ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీకి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కమిటీల్ని యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా జరిగేది. కానీ వాలంటీర్ వ్యవస్థను వాడుకున్నా కానీ యాక్టివేట్ జరిగేది. ఆ 50 ఇళ్లకి కూడా అన్ని కూడా సౌకర్యాలు కలిగాయి. కానీ ఇవాళ వరద నివారణకి సంబంధించిన కమిటీలను కూడా యాక్టివేట్ చేయకుండా ఉండటం వలన ఇవాళ ఇబ్బంది జరిగింది అనేటువంటిది కనబడుతూ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. ఆ కమిటీలను కనుక యాక్టివేట్ చేసినట్లయితే, అంటే గతం నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ఇవన్నీ కూడా ఆ కమిటీలను యాక్టివేట్ చేయకపోవడం వల్ల ఇవాళ ఇంత జరుగుతుంది అనేటువంటిది ప్రభుత్వ వైఫల్యం అనేది స్పష్టంగా కనబడుతుందండి. పూర్తి స్థాయిలో కూడా సింగనగర్ ప్రాంతంలో ముఖ్యంగా పాల ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా వాటర్ బాటిల్ కూడా నిత్యావసర సరుకులు తెల్లవారుజామున చిన్నారులకు పెద్దవారికి ఎవరైతే ఉపయోగపడే నిత్యావసర సరుకులు ఉంటాయో వాటన్నింటి కూడా నేరుగా ప్రస్తుతం చూస్తుంటే విజయవాడ నగరంలోని సింగనగర్ ప్రాంతం బ్రిడ్జ్ కింద ప్రాంతంలో భారీ ఎత్తున కూడా వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్క కాలనీకి కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కి సంబంధించి నాయకులు, అదేవిధంగా చాలామంది కార్యకర్తలు కూడా నేరుగా ఇక్కడ చేరుకొని ప్రతి ఇంటి వద్దకు, ఎవరి ఇంటి వద్దకు వారికే తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి ఈ విధంగా పాల ప్యాకెట్లను అన్ని అందజేయడం జరుగుతుంది. పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం కారణంగానే, ఎందుకంటే వాతావరణ శాఖ ముందుగానే భారీ ఎత్తున ముంపు ప్రాంతాలు ఉంటాయి, అదేవిధంగా భారీ ఎత్తున వరద కూడా ఎగువ ప్రాంతాలను చూస్తుంది, తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం దాని నిర్లక్ష్యం పెడజమని పెట్టడంతో ఎంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మృత్యువాత పడిన వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. అయితే ఇప్పటికీ కూడా సహాయ చర్యలు చేపట్టడంలో ఇంకా ప్రభుత్వం వైఫల్యం చెందడంతో నేరుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు రంగంలో దిగి వారందరికీ కూడా సహాయక చర్యలు అందరికీ అందజేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ 3-4 రోజులు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి ఇంకొక ఎత్తు విజయవాడలో పరిస్థితి. ఎందుకంటే నీరు మెల్లగా కిందికి వెళ్తుండడంతో మరింత దారుణమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. చాలా చోట్ల మృతదేహాలు కొట్టుకొస్తున్న పరిస్థితి. కొన్ని చోట్లయితే ఆ రోజు వర్ష బీభత్సం, వరద బీభత్సంతో కార్లు ఒకదానిపైకి ఒక్కటి ఏ విధంగా ఎక్కాయి, లేకపోతే ఏమేం కొట్టుకు వెళ్ళిపోయాయి, అలాంటి దృశ్యాలన్నీ మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇంకా కూడా వరద నీరు మోకాళ్ల లోతు, నడుము లోతు మునిగి ఉన్న పరిస్థితే. బైక్లు, కార్లు ఇంకా నీటిలోనే నానుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. మరోవైపు ఇళ్లలో జనాలు పైకప్పు మీదకెక్కి నీళ్ల కోసం, ఆహారం కోసం అడుగుతున్న పరిస్థితులు విజయవాడలో ఇంకా కనిపిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఈ బీభత్సమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇవాళ మనం బుధవారం అయినప్పటికీ కూడా అక్కడ వరద నీరు తగ్గలేదంటే ఎంత ఉధృతితోటి వరదొచ్చింది, ఎంత
తీవ్రమైన వర్షం పడింది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. మెల్లగా నీటి ఉధృతి తగ్గడంతో నీరు కిందికి వెళ్తుండడంతో కూడా మృతదేహాలు బయటికి రావడం, దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ వ్యాపించే అవకాశం పెద్ద ఎత్తున ఇక్కడ ఉండే అవకాశం కూడా ఉంటుంది. వరద నీరు, మరొక వైపు బురద, దీంతో క్రిమికీటకాలు, బ్యాక్టీరియా, వైరస్లు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే ఏ నీరు దొరికితే ఆ నీటిని కాగబెట్టి వాటినే తాగుతున్న పరిస్థితులు కొన్ని చోట్లున్నాయి. అటువంటి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు వైద్య శిబిరాలు భారీ ఎత్తున అవసరమయ్యే పరిస్థితి. ఎటువంటి ఆహారం తింటున్నాం, ఎలాంటి నీళ్లు తాగుతున్నాం అనేది కూడా ఎవరికీ తెలియకుండా ఉన్న పరిస్థితులు విజయవాడలో కనిపిస్తున్నాయి. నీరు కిందికి వెళ్తుండడంతో మెల్లమెల్లగా ఇళ్లని క్లీన్ చేసుకుని కొంతమంది తిరిగి ఇంటి ముఖం పడుతుంటే, ఇంకా నీళ్లతోనే ఉండడంతో అందిన వాళ్ళని అందినట్టుగా సామాన్లు తీసుకుని బయటకు వస్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఇంకా సింగ్ నగర్ ప్రాంతంలో, పాత రాజేశ్వరిపేటలో, అదేవిధంగా అటు వాంబే కాలనీలో, ఆ పైన ఉండే కొన్ని ప్రాంతాల్లో, పాత కొత్త వాంబే కాలనీలో వీళ్ళంతా కూడా ఇంకా బయటకు వస్తూనే మనకు కనిపిస్తున్నారు. మనం డ్రోన్ విజువల్ కూడా చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ విండోలో. వరద ఉధృతి విజయవాడలో ఏ విధంగా ఉంది అనేది మనకి ఎక్కడ ఒక ప్రాంతం అని లేదు, మొత్తం విజయవాడలో 75% పైగా నేట మునిగిపోయిన పరిస్థితులు మనం డ్రోన్ విజువల్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొన్ని కార్ల షోరూమ్లలో అయితే కొత్త కొత్త కార్లని పార్క్ చేసి ఉంచారు, అవన్నీ కూడా నేట మునిగిపోయిన పరిస్థితి. మరొక వైపు బస్ డిపోలో 75% బస్సులన్నీ కూడా నేట మునిగిపోయాయి. అవి ఎందుకైనా పనికొస్తాయా లేదా అన్నది తెలియని పరిస్థితి. ఇంచుమించు 70 బస్సుల్ని డిపోల్లోనే వదిలేశారు. అలాంటి పరిస్థితుల్ని మనం విజయవాడ మొత్తంగా చూస్తున్నాం. ముందస్తు అప్రమత్తత లేకపోవడం, ఒక్కసారిగా ఆ డ్యామ్ హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి నీళ్ళన్నింటినీ కూడా ఒక్కసారిగా వదిలేయడంతో వరద ప్రవాహం చుట్టుముట్టిన పరిస్థితి. ఇళ్లను అన్నింటినీ కూడా, చాలా ఇళ్ళు ఇంకా నీటిలోనే నానుతున్న పరిస్థితి. వైద్య సౌకర్యం అవసరమైన వాళ్ళు, పిల్లలు, మందులు లేక వృద్ధులు ఇంకా డాబాల మీదే గడుపుతున్న పరిస్థితులు మనం చాలా చోట్ల చూస్తున్నాం. కొన్ని ప్రాంతాలకి ప్రభుత్వం పంపిస్తున్న బోట్లు ఇవి వెళ్తున్నప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. పూర్తిగా పీకల్లోతు నీళ్లలో ఉండిపోయిన కాలనీలు ఇంకా చాలా ఉన్నాయి. అటువంటి చోటికి ఎవ్వరూ వెళ్ళట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మమ్మల్ని ఆదుకునేది ఎవరు, ప్రభుత్వం ఎలా విఫలమైంది అనేది ఎవరి దగ్గరికి పట్టుకెళ్ళి మైక్ పెట్టినా కూడా వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితులు మనం విజయవాడ నుండా కూడా కనిపిస్తున్న పరిస్థితి. చేతికి ఏవి అందితే అవి ఆ సామాన్లన్నింటినీ ఒక థర్మాకోల్ షీట్ పైన వేసుకుని బయటకు వచ్చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోనీ బయటకు వచ్చిన తర్వాత అయినా ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి. చాలామంది షట్టర్ల కింద లేకపోతే క్లోజ్ చేస్తున్న షాపుల దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ కూడా తమకి నీళ్లు, తిండి అందించేవారు లేరు అని చాలామంది తమ కన్నీటి గాథని మీడియాతో పంచుకుంటున్న దృశ్యాలు, సాక్షి టీవీతో మాట్లాడిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే ఇవాల్టి నుంచి అక్కడ మరింత ప్రమాదకర పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క వరద నీరు, ఆ వరద నీరు కిందికి వెళ్లే కొద్దీ బురద మొత్తం బయటకు వస్తుంది. ఏమీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో లేకపోతే ఆ వరద నీటితో ఎలాంటి బ్యాక్టీరియా వచ్చిందో తెలియదు. కొన్ని ప్రాంతాల్లో అయితే కొంతమంది అక్కడ మాట్లాడుతున్న బాధితులు చెప్తున్నారు, 1-2 మొసళ్ళు మాకు కనిపిస్తున్నాయనే ఒక ఆందోళన కూడా చాలా మందిలో కనిపిస్తోంది. సో తక్షణ సహాయక చర్యలు అవసరం. ఎంత వీలైతే అంత సురక్షితమైన మంచినీరు, మందులు, ఆహారం అందించాల్సిన పరిస్థితుల్లోనే విజయవాడ మొత్తం పరిసరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ నీట మునిగిపోయిన వాహనాలు, ఈదుకుంటూ బయటకు వస్తున్న జనాలు, పసిపిల్లల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చుకుంటున్న దృశ్యాలు, అక్కడున్న స్థానికంగా ఉన్న యువత మాత్రమే మాకు హెల్ప్ చేస్తోందని కూడా చాలామంది తమ గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి కూడా మనకి విజయవాడలో కనిపిస్తోంది. ఈ లెఫ్ట్ సైడ్ విండోలో మనం చూడొచ్చు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా అర్థమవుతోంది.